జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, సరిగ్గా అరగంటలో నీ జీవితం మారబోతుంది. ఎందుకంటే, ఈ దుర్గమ్మ శక్తి పూర్తిగా నీకు అందించబోతున్నాను. వదులుకున్నావంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దుర్గమ్మ శక్తిని వదులుకోవద్దు. విను, ఖచ్చితంగా నీ జీవితం అరగంటలో మారుతుంది. ఇది ఈ దుర్గమ్మ ఆన. ఈ దుర్గమ్మ శక్తి మొత్తం నీకు అందబోతుంది. పూర్తిగా నా శక్తిని నీకు ధారబోస్తున్నాను. ఈరోజు నిన్ను ఎంచుకున్నానమ్మా. నిన్ను ఎంపిక చేసుకున్నా. నీకోసం ఎవరినో పంపబోతున్నాను. నీకోసం ఎవరినో తీసుకురాబోతున్నారు. ఏదో నీకోసం వస్తుంది. నీకు అందివ్వడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా అందుకోవడానికి? నీ జీవితం మారే క్షణం. నీ తలరాత, నీ కష్టాలు తీరే క్షణం. నీ కన్నీళ్లు శాశ్వతంగా దూరం అవుతున్నాయి. నీ దరిద్రమంతా తొలగిపోయే క్షణం. అద్భుతాలు, అమృత గడియలు తలుపు తెరుచుకునే సమయం ఇది. ఇక సరిగ్గా అరగంటలో నీకు జీవితం మారబోతుంది. గుర్తుపెట్టుకు, నీ జీవితంలో అతిపెద్ద మలుపు అనేది తిరగబోతుంది. నీ జీవిత దశ అనేది అన్నీ కూడా మలుపు తిరగబోతున్నాయి. సరిగ్గా అరగంటలో ఈ దుర్గమ్మ శక్తి నీలో కలిసిపోతుంది. ఈ దుర్గమ్మలో నువ్వు లీనమైపోతున్నావు. ఇన్నాళ్లుగా నువ్వు దేనికోసమైతే ఎదురు చూశావో, కలలు కన్నావో, ఎవరి రాక కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశావో, అన్నీ సాధ్యమవుతున్నాయి. సిద్ధంగా ఉండు అందుకోవడానికి. నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళు, నీ వెనుక నీ గురించి గుసగుసలాడిన వాళ్ళు నోటి మీద వేళ్లు వేసుకుంటారు. నిన్ను చూసి వణికిపోతారు, తలదించుకుంటారు, తల ఎత్తలేని స్థితికి వచ్చేస్తారు. ఇలా ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మారిపోబోతుంది. నీ ప్రతి దారి పూలదారిలా మారబోతుంది. ఈ దుర్గమ్మ నేను చెప్తున్నాను కదా, అద్భుతమైన రోజును అందిస్తాను. ఈ రోజును వదులుకున్నావంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ఈ దుర్గమ్మ ఇలాంటి సందేశాలను ఊరికే నీకు పంపదు. ఇది నీ కంట పడింది, నువ్వు వినగలిగావు అంటే, నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీకు అందబోతుంది. నీ చెవిన పడబోతుంది కూడా. ఖచ్చితంగా నువ్వు దీనికి అర్హులానివి. నీకు అర్హత ఉంది కాబట్టి ఇది నువ్వు వింటున్నావు. ఇది నీకోసమే ఈ దుర్గమ్మ రాసిపెట్టింది. నీకోసంగా పంపిన వాక్కు ఇది. ఈ దుర్గమ్మ శక్తి నీలో మాత్రమే కలవబోతుంది అని తెలుసుకో. ఇక ఏమరపాటుగా నువ్వు అస్సలు ఉండకు. నిర్లక్ష్యమా అస్సలు చేయకు. ఇది నువ్వు విన్నావంటే సరిగ్గా అరగంటలో నీ జీవితం మార్చి చూపిస్తాను. అవునమ్మా, సరిగ్గా 30 నిమిషాల్లో నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా అందిస్తాను. మార్చి నీకు అప్పగిస్తాను. ఇక నువ్వు మోకాళ్ల మీద కూర్చొని ఈ దుర్గమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. నీ కళ్ళలో ఆనంద బాష్పాలతో ఈ దుర్గమ్మ ముందు సంతోషంతో ఉంటావు. ఇలాంటి అద్భుతమైన సందేశం కాబట్టి ఆఖరి వరకు చూడు. నీకు తప్పకుండా ఫలితం ఉంటుంది. చివరి వరకు ఎవరైతే ఇది వింటారో, అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే విజయం. కాబట్టి బిడ్డ, నీకు ఓపిక చాలా అవసరం. సాక్షాత్ నీకు దుర్గమ్మ సాయం అనేది అందబోతుంది. ఈరోజు ఈ దుర్గమ్మ నీ ఉనికికున్న అర్థం ఏంటో చెబుతాను. మళ్ళీ మళ్ళీ నువ్వు మేల్కొనడానికి, నువ్వు గుర్తించడానికి రాబోతున్న మార్పు ఒక అవతరణ ఇది. ఈ దుర్గమ్మ యొక్క ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉండబోతుంది. ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా వినాల్సిందే, నమ్మాల్సిందే. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఎందుకు పూజలు, అసలు ఎందుకు ఈ దుర్గమ్మ నా నుంచి వెళ్ళిపోయారు, ఎందుకు నన్ను చూసి ముఖం తిప్పుకుంటారు కొంతమంది, కారణం లేకుండా ఎందుకు నన్ను వదిలేశారు అని. కానీ విను, నీ కర్మల ఫలితం కాదు, నీ యోజనలో నీ భాగ్యం. ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ స్థాయికి తగిన వాళ్ళు కాదు, నీ ఉద్దేశానికి యోగ్యులు కాదు, నిన్ను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నువ్వు మంచి దారిలో వెళ్తావు. అబద్ధం, మోసం, ఇక వేరే వాటికి నీ దగ్గర స్థానమే లేదు. నీ జీవితంలో ఇప్పుడు రాబోయే సత్యం అది. నీ లోపల నుంచి ఉజ్వలమైనది, నిర్మలమైనది, అంతేకాదు స్వచ్ఛమైనది. అది నిన్ను నీ సొంత రూపంలోకి గుర్తిస్తుంది, నిన్ను స్వీకరిస్తుంది, కానీ మార్చడానికి ప్రయత్నించదు. అంతేకాదమ్మా, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నేను సంకేతాలను పంపాను. అందుకే నేను పంపిన సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు సంకేతాలు కాదమ్మా. అవి ఒక దివ్యతత్వం. వాటి భాష అది. పంచదిశల చేతన అవుతుంది, పంచతత్వాల ఆహ్వానం.
ఇప్పుడు నువ్వు సందేశం వింటున్నప్పుడు తల వంచి ధన్యవాదములు చెప్పు. నా కోసం, ఈ దుర్గమ్మ కోసం మాత్రమే కాదు, కానీ నీ లోపల ఆ భాగం మాత్రమే కోసం కూడా చెప్పు. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. చీకటిలో కూడా కాంతిని వెతుకుతూనే ఉంది. ప్రపంచం యొక్క గుంపులో కూడా తన్ని తాను కాల్పోలేదు. ఎందుకంటే అది నీ పెద్ద బలం. ఇప్పుడు నీ జీవితంలో ఈ కొత్త శక్తి, ఈ దుర్గమ్మ శక్తి ప్రవేశించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. ఇదంతా ఒక్కసారిగా జరుగుతుంది, అకస్మాత్తుగా జరుగుతుంది, సూచన లేకుండా జరుగుతుంది. అది నా కృప. అంతా మారుతుంది. మేఘం నుంచి మెరుపులు నిశ్శబ్దంగా కాదు, గర్జనతో. సిద్ధంగా ఉండు. ఎందుకంటే నేను ఎవరినో తీసుకొస్తున్నాను. ఎవరో ఒకరు నీ జీవితానికి ప్రేమ మాత్రమే ఇవ్వరు, కానీ నీలో అర్ధభాగం కూడా అవుతారు. ఇది సాధారణ సంబంధం కూడా కాదమ్మా. ఇది ఒక డివైన్ యూనివర్స్. దీని ఆత్మలు మాత్రమే గుర్తించగలవు, శరీరాలు కాదు. నాకు తెలుసు, నువ్వు చాలా సహించావు, తట్టుకున్నావు. జనాలు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరో నీ సత్యాన్ని అబద్ధమని అన్నారు. ఎవరో నీ ప్రేమను బలహీనంగా భావించారు. ఎవరో నిన్ను వదిలేసి ప్రపంచాన్ని కౌగిలించుకున్నారు. కానీ ఇప్పుడు వారికి తమ కర్మఫలం అనేది లభించింది. ఎవరో ఒకరు వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. తను అబద్ధాల ప్రశంస వెనక ఎంత కోల్పోయాడు అని చెప్పి వాళ్ళు తప్పు తెలుసుకుంటారు. ఇప్పుడు అన్నీ కూడా తెలుసుకుంటారు. నీలాంటి మనిషి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి దొరకరు. అంత తీవ్రంగా ఉంటుంది వాళ్ళు తెలుసుకునేలా. ఇలా చూడు, నేను చూస్తూ ఉన్నాను కదా, ఈ దుర్గమ్మ చూస్తున్నాను. వారి ఆత్మకు అస్థిరత బాధించడం ప్రారంభించింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వారి వలయం నుండి బయటపడ్డావు. అంతేకాదు, నా ఆశీర్వాదంలోకి వచ్చావు. తరువాత ఎవ్వరూ నిన్ను మోసం చేయాలనుకున్నా ఈ దుర్గమ్మ అది సాగనివ్వను. నేను చూశాను, నువ్వు జనాలకు ఎంత ఇచ్చావో, ప్రేమ, సమయం అన్నీ ఇచ్చేశావు. కానీ బదులుగా ఏం లభించింది? తిరస్కారం. అందుకే మోసం అన్నది చాలా చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు అదంతా ముగిసిపోయింది. మోసం అంతా ముగుస్తుంది. ఇక నువ్వు అన్నీ పొందబోతున్నావమ్మా. అన్నీ నీకు లభిస్తాయి. నీది అన్నీ కూడా నువ్వు కోల్పోయినవి నీ చేతిలో ఉంటాయి. నీకు దక్కాల్సినవన్నీ కూడా నీకు దొరకబోతున్నాయి. మిలమిలా మెరుస్తాయి. ఏవి నిద్రలో ఉన్నాయి అని ఇప్పుడు నువ్వు అడిగావు కదా, అన్నీ మేల్కొంటాయి. అన్నీ కూడా కాంతినిస్తాయి. నిన్ను ఇప్పుడు చిన్నవిగా భావించిన ప్రజలు ఇప్పుడు నీ తేజస్సును చూసి కాలిపోతారు, మాడి మసైపోతారు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా చేతిలో కలిసిపోయావు. నువ్వు నా ఆశీర్వాదంతో ఉన్నావమ్మా. మెల్లమెలా మెరవబోతున్నావు. ఇప్పుడు నువ్వు నా కళ్ళతో లోకాన్ని చూడగలవు. అన్నీ అర్థం చేసుకుంటావు. సాధారణ ప్రజలు అర్థం చేసుకోనివి కూడా నువ్వు చేసుకోగలవు. ఇప్పుడు నీపై ఈ దుర్గమ్మ శక్తి ప్రవహిస్తుంది. ఎవరు నా స్పర్శలోకి వచ్చారో ఆ వ్యక్తి అజీవుడుగా అవుతారు. ఇప్పుడు ఎవ్వరూ నిన్ను ఆపలేరమ్మా. ఇప్పుడు ఎవ్వరూ నిన్ను కిందకి తొయ్యలేరు కూడా. ఎందుకంటే ఈ దుర్గమ్మ శక్తి నిన్ను పట్టుకొని జాగ్రత్తగా ఉంది. ఈ దుర్గమ్మ శక్తితో ఇప్పుడు నువ్వు నా రూపంగా మారిపోతున్నావు. ఇప్పుడు నేను పంపబోతున్న ఆ వ్యక్తి, నీ దగ్గరికి రాబోతున్న ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. నా శక్తిలో నిండి ఉన్నటువంటి వ్యక్తి. ఈ దుర్గమ్మ దూతగా వస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి నిన్ను విజయం వైపు అడుగులు వేయిస్తారు. ఎందుకంటే నా యోజనంలో ఉన్న వ్యక్తి ప్రతి నిత్యం కూడా నిన్ను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ప్రతి కఠిన అనుభవాన్ని కూడా నీకు అర్థమయ్యేలా చేస్తారు. కాబట్టి నువ్వు స్వయంగా ఆ యొక్క రూపంలో ఉండే వాళ్ళని తెలుసుకో. నేను నీలోనే పనిచేస్తున్నాను. నువ్వు భోజనం తయారు చేస్తున్నప్పుడు, ప్రేమతో సేవ చేస్తున్నప్పుడు నేనే నీ చేతుల ద్వారా ప్రపంచ సేవ చేస్తున్నాను. నీ భాగ్యంలో, నీ నక్షత్రాల్లో ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఈ సందేశం నీకు రావడానికి గల కారణం కూడా ఇప్పుడు మేల్కొల్పే సమయం కాబట్టి, ఇప్పుడు సిద్ధమయ్యే సమయం కాబట్టి ఇది నువ్వు వింటున్నావు. అద్భుతం జరుగుతుంది. అంతేకాదు, నేను చెప్తున్న మాట ఇది. మాట ఇస్తున్నానమ్మా. నేను ఇంకా నువ్వు ఇంకెవ్వరికీ లొంగాల్సిన అవసరం లేదు. ఓటమిని చేరుకోవాల్సిన అవసరం లేదు. నేను నీలో ఉన్నాను. దుర్గమ్మ శక్తి నీకు ఉంది. నువ్వు మర్చిపోయావు, కానీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకో. మేల్కో. మళ్ళీ ఇదంతా జరిగినప్పుడు నువ్వు వచ్చి నాకు ధన్యవాదములు చెప్పు. దుర్గమ్మకి మనస్ఫూర్తిగా నీ హృదయం నుండి చెప్పుకో. ఎందుకంటే ఇదంతా నా కృపతో జరిగింది. నీ కర్మలు మార్గం సృష్టించాయి, కానీ దుర్గమ్మ ఆశీర్వాదం నీ మార్గంపై పూలు పూస్తున్నాయి. ఇప్పుడు నువ్వు పొందిన సత్యాన్ని గట్టిగా పట్టుకో.
ఎందుకంటే ఇదే సత్యం, దుర్గమ్మ సత్యం కాబట్టి. నీ అస్త్రం కూడా ఈ దుర్గమ్మే అవుతుంది. నీకు కవచంలా ఉంటానమ్మా. నిన్ను అవమానించి హేళన చేసిన వారు నిన్ను చూసి నేర్చుకుంటారు కూడా. నేను అన్నీ రాసేశాను. అబద్ధాన్ని స్వీకరించి వెళ్ళిన వారు ఎవ్వరూ ఇప్పుడు తమ సొంత జాల్లో చిక్కుకున్నారు. అంతేకాదు, సత్యంపై నడిచిన వారు ఇప్పుడు నాతో బహుమతి పొందుతున్నారు. అది నువ్వే. నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను. నీ భాగ్యంలో మంచిగా రాసిపెట్టాను. ఎక్కడ అనుమానాలు ఎదుర్కొన్నావో, ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నావో అక్కడ సత్కారాలు పొందబోతున్నావు. ఎందుకంటే సత్యంపై నడిచావు కాబట్టే అంతటి అద్భుతమైన బహుమతి నా చేతుల మీదుగా నేను నీకు అందిస్తున్నాను. ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి చోట నేనున్నాను. ఇప్పుడు నీ జీవితం అక్కడే ఉండదమ్మా. ఇప్పుడు ఇది నా కార్యక్షేత్రం. నేను ఇక్కడ నా శక్తి పని చేస్తుంది. అక్కడే అద్భుతాలు జరుగుతాయి. నేను నిన్ను ఈ భూమిపైకి పంపినప్పుడు నిన్ను ఖాళీగా పంపలేదు తల్లి. నేను నీలో బీజం నాటి నాదైన సమయం వచ్చినప్పుడు ఒక దివ్య వృక్షంలా మారుతుంది అనుకునే పంపాను. నువ్వు మర్చిపోయావు నువ్వు ఎవరో అని. ఎందుకంటే ప్రపంచ జనాలు ఎలా ఉంటారు? ప్రపంచ మాటలు, వారి కర్మలు, వారి నిర్ణయాలు, వారి అలక్ష్యాలు, అలానే వారి తిరస్కారం నీపై పొరలు చుట్టుకుపోయాయి, చుట్టుకుంటున్నాయి. కానీ సమయం వచ్చేసింది. నువ్వన్నీ పొరలు ఒక్కొక్కటిగా తొలగించు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ అసలు స్వరూపం వైపు అడుగులు వేస్తున్నావు. ఇప్పుడు నీ లోపల నీ దుర్గమ్మ శక్తి మేల్కొంటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలు మాటలుగా ఉండవు. అవి వాక్యాలు కాదు, వరాల మూటల్లా వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసినప్పుడు నీ దృష్టి వారి లోపల దాగిన సత్యాన్ని ఛేదించి చూస్తుంది. ఎందుకంటే నీ ఆత్మ దివ్య సృష్టిలో కలిసిపోతుంది. నేను నీకు ఇది చెప్పడం లేదు. నువ్వు నిర్ణయం నీకే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ముందు ఉండి కూడా నిర్భయవంతుడివి. నువ్వు ఇది మర్చిపోయావు. నేను చెప్పడం లేదమ్మా. ముందు ముందు నీకే తెలుస్తుంది చూడు. ఆ తరువాత నువ్వే వచ్చి నాకు చెబుతావు, దుర్గమ్మ మీరన్నది నిజమేనని. ఈ దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది కాబట్టే నీ సమయం వచ్చేసింది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా నీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు. నీ సాయం కోరడానికి నీ దగ్గరికి వస్తారు. ఇక హాయిగా ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నీ మారుతాయి. మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.